వివాదంలో మధుప్రియ, సింగర్ మధుప్రియ మనందరికీ తెలుసు. తెలంగాణ గురించి అలాగే అంతకుముందు కొన్ని పాటలతో కొన్ని వివాదాలు ఉన్నాయి. అలాగే పాటలు చాలా అద్భుతంగా పాడే ఒక తెలంగాణకు సంబంధించినటువంటి గాయనిగా మనందరికీ తెలుసు. మంచి మంచి అద్భుతమైనటువంటి పాటలు పాడి చాలా మందిని అలరించినటువంటి పరిస్థితి. అయితే ఆమె నిన్న పాడినటువంటి ఒక పాట విజువల్స్ బయటకు వచ్చాయి. అవి కూడా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అసలు ఎందుకని ఈ వివాదం వచ్చింది అనేది కూడా చూపిస్తాను. ఇది ఒక శివాలయం అన్నమాట. ఇది కూడా భూపాలపల్లి జిల్లా కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం లోపల జరుగుతున్నటువంటి షూటింగ్ అన్నమాట. అసలు నిజంగానే ఎందుకని ఆమెకి పర్మిషన్ ఇచ్చారు? భక్తుల కోసం, అంటే చాలా ఎక్కువ మంది అక్కడ రావటం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా చాలా ఎంతో భక్తి శ్రద్ధలతో, చాలా శ్రద్ధతో చేయవలసినటువంటి పని దగ్గర, అక్కడ పూజించవలసిన చోట ఇలాంటి షూటింగ్స్ ఏంటి, ఇలాంటివి ఇదేంటి అని చెప్పేసి అసలు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని, ఇంకొకటి అటు బీజేపీ నాయకులు, హిందూ సంఘాలు అందరూ కూడా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది కూడా గర్భగుడి లోపలికి ఎలా అనుమతించి ఆమెకి షూటింగ్కి అవకాశం ఇచ్చారు, సాంగ్ పాడడానికి ఇచ్చారు అని చెప్పి. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, మధుప్రియకి వివాదాలు అయితే ఏమి కొత్త కాకపోవచ్చు. తన పెళ్లి విషయంలో, అలాగే తండ్రి విషయంలో, చాలా విషయాల్లో కూడా వివాదాలు ఎప్పుడూ వస్తానే ఉన్నాయి. కానీ చాలా బలంగా నిలబడి తన గొంతుని అటు ప్రజలకి, అటు తెలంగాణ ప్రజలకి, తెలుగు ప్రజలందరికీ కూడా రీసెంట్గా తను సాంగ్ పాడినటువంటి సాంగ్ కూడా చూడొచ్చు. మనం రమణ గోగుల్ గారితో ఇది మన సంక్రాంతికి వస్తున్నాం అనే దాంట్లో చాలా బలంగా మంచి పేరు కూడా వచ్చింది. దానికి సంబంధించి అది బాగుంది, సక్సెస్లో ఉన్నారనుకుంటే ఇప్పుడు వివాదం కూడా దానికి తోడైనట్టుగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు చాలా మంది, అటు మంగ్లీ గారు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, హిందూ దేవాలయాలపై, పండగలపై, సంక్రాంతి పండుగ కావచ్చు, దసరా కావచ్చు, శివరాత్రి కావచ్చు, వీటి మీద ఆల్బమ్స్ చేసుకుంటున్నారు ఓన్గా, సపరేట్గా వాళ్ళు ఇండివిజువల్గా. అది వాళ్ళ వృత్తిగా తీసుకున్నారు. కొంతమంది వాళ్ళకి సహకరిస్తున్నారు. దాని మీద వాళ్ళ మీద పెట్టుబడి పెట్టి వాళ్ళతో సాంగ్స్ పాడిపించి దాని మీద వచ్చే డబ్బులతో వీళ్ళు ఒక జీవనోపాధిగా పొందుతున్నారు. కానీ ఇక్కడ దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే, ఏదో చిన్న గుడి అయితే అనుకోవచ్చు, కానీ అది కాళేశ్వర స్వామి సంబంధించినటువంటి కాళేశ్వర టెంపుల్ దగ్గర, ముక్తేశ్వర స్వామి టెంపుల్లో ఇలాంటి పాటలు ఏంటి? మీరు ఏమన్నా బయట ఇంకొక సెట్టో ఇంకొకటి వేసి చేసుకోవచ్చు కదా. ఇంత ప్రసిద్ధిగాంచినటువంటి ఈ టెంపుల్లో ఇలాంటి పాటలు ఏంటంటే, నిజంగానే ఒక శివరాత్రికి సంబంధించి, రేపు నెక్స్ట్ మంత్లో రాబోయేటువంటి శివరాత్రికి సంబంధించి శివుడి పైన పాట పాడాలి అని చెప్పి మధుప్రియ భావించినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి షూట్ అంతా కూడా ఆ టెంపుల్ అట్మాస్ఫియర్, అది కూడా చాలా పాతకాలమైనటువంటి టెంపుల్ కావడంతో ఆ ఉన్నటువంటి విజువల్స్ని అన్నిటిని ప్రజలకి అందించాలి, శివరాత్రికి ఇది రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ షూట్ చేసుకుంటున్నారు. దానికి సంబంధించినటువంటి ఈ షూటింగ్లో భాగంగా ఇదంతా జరిగింది. సో మరి డెఫినెట్గా ఇలాంటిది ఏదైనా పక్కన సెట్ వేసి ఉంటే బాగుండేది, లేదా కనీసం గర్భగుడి బయట ఇది షూట్ చేసుకున్నా కానీ బాగుండదు. ఇది రెగ్యులర్గా జరిగిపోతా ఉంది. ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సాంగ్స్ చేసుకోవచ్చు. డెఫినెట్గా హిందూ ధర్మాన్ని ఇంకా ఎక్కువగా తీసుకువెళ్ళచ్చు. కానీ వాటికి ఒక ప్లేస్ అనేది కూడా డెఫినెట్గా ఉండాలి. అది బయట చేసుకుంటేనో ఇంకొక చోట చేసుకుంటేనే బాగుండేది. కానీ చాలా ప్రసిద్ధిగాంచినటువంటి ఇలాంటి టెంపుల్స్లో ప్రజలు ఎంతో భక్తితో, శ్రద్ధతో చేసుకునేటువంటి, వెళ్ళేటువంటి ప్లేసుల దగ్గర ఇలా చేస్తే కొంతమందికి కోపం వస్తుంది. డెఫినెట్గా అది బీజేపీ అయినా, హిందూ ప్రజలైనా సరే, హిందూ భక్తులైనా సరే ఆలోచించాలి. ఆమె చేసింది మన భావజాలాన్ని ఇంకొక దాన్ని ఇంకా బలంగా తీసుకువెళ్ళాలనే ప్రయత్నమే. మరి ఇది వాళ్ళు ఆహ్వానిస్తారా లేదా అనేది చూడాలి. ఇది తారాస్థాయికి చేరే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దీని మీద చాలా సీరియస్గా అటు బీజేపీ పెద్దలు, హిందూ సంఘాలు చాలా బలంగా తీసుకువెళ్తున్నాయి. మధుప్రియ మీద కేసు పెట్టాలి, తనని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి చాలా మంది హిందూ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కోరుతున్నారు.